ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. ప్రపంచం అంతటా ముమ్మరంగా ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. వాక్యానికి అనుగుణంగా దేవుడు చెప్పిన కార్యాలు ఏవేవి నెరవేరాయని చెప్పే చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా నన్నెంతో కదిలించి బాధించిన విషయం ఏదంటే, బెంజమిన్ నెతన్యాహు ఇశ్రాయేల్ ప్రధానమంత్రి, ఆయనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఇచ్చింది మాత్రమే కాదు, అమెరికాతో పాటు 120 దేశాలపైన అది అంగీకరించారు. పలు దేశాలు బెంజమిన్ నెతన్యాహు తమ ప్రాంతానికి వస్తే అరెస్ట్ చేస్తాము అని చెప్పారు. అందులో విశేషముగా నాకు ఆశ్చర్యంగా అనిపించిందేంటంటే, జర్మనీ దానికి బదులుగా మరొక మాటను చెప్పింది. ఏదంటే, బెంజమిన్ నెతన్యాహు మా ప్రాంతంలోనికి వస్తే అరెస్ట్ చేయము, కారణం ఇంతకుముందు మేము యూదులకు చేసింది అంటే నాజీ కార్యాలు జరిగింది మేము మనసులో ఉంచుకున్నాం, అందువల్ల ఇది మేము చేయము అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ ఖైదు వారంటు సరిపోదు, నెతన్యాహును ఉరివేసి అతనిని చంపాలి, ఎగ్జిక్యూషన్ చేయాలని చెప్పి ఇరానీయుల అధ్యక్షుడు ఆయతుల్లా అలీ ఖమేనీ చెప్పి ఉన్నాడు. ఈ ఖైదంతా సరిపోదు, అతనిని అతని డిఫెన్స్ మినిస్టర్ని మీరు ఊరి తీయండి అని చెప్పి ఉన్నాడు. సో ఇటువంటి ఖైదు వారంటు, ఇలా చెప్పబడుతున్న స్టేట్మెంట్స్ ఇవేవి కూడా వారిని ఏమి చేయదనేటువంటిదే వాస్తవమైన నిదర్శనం. సరే, ఈ అరెస్ట్ వారెంట్ ఏ రీతికి ఎఫెక్ట్ఫుల్గా ఉంటుంది, ఏ స్థాయికి ఒక గొప్ప మార్పు తెస్తుంది, లేదా బెంజమిన్ నెతన్యాహు ఇది చూసి ఏదైనా భయపడ్డాడా, అపోలజైజ్ చేశాడా, ఇవన్నీ చూసినట్లయితే, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు నాకు మరొకటి తోచింది. ఈరోజు ఈయనకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారే, ఇంతకుముందు ఎవరెవరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, ఏ దేశ నాయకులను అరెస్ట్ చేశారు అని చూడాలనిపించింది. నేను వెళ్లి చూశాను. అందులో మొట్టమొదటిగా మన కాలఘట్టంలో, ఈ జనరేషన్, నేను చెప్పేది ఒక 20 సంవత్సరాలు అనుకోండి, అందులో మొదటిగా మనకు తెలిసి ఎవరికిచ్చారని అడిగితే వ్లాడిమిర్ పుటిన్కి ఇచ్చారు. 2023లో మార్చి నెలలో పుతిన్కి ఖైదు వారెంట్ ఇవ్వబడింది. అంటే అతడు యుక్రెయిన్ దాడి చేసినందువల్ల అక్కడ ఏర్పడిన హత్యల వల్ల, ఘోర హత్యల వల్ల అతనికి అరెస్ట్ వారెంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్తారు. ఇందులో అతను ఏ దేశానికి వెళ్ళినా అరెస్ట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత పుతిన్ ఈ రోజు వరకు బయటున్నాడు, ఎటువంటి అరెస్ట్ వారెంట్ జరగల. ఒకవేళ అతడు రష్యా వదిలి బయటికి వెళ్లలేదని చూసినట్లయితే, చైనాకి వెళ్ళాడు, నార్త్ కొరియాకి వెళ్ళాడు. సో వీళ్ళందరూ ఐసీసీలో లేని దేశాలని చెప్పినా గాని మంగోలియాకి వెళ్ళాడు. మంగోలియా వచ్చి ఇదే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ని గౌరవించే దేశం, అంటే అందులో మెంబర్గా ఉన్న దేశం. అక్కడికి వెళ్ళాడు. అక్కడ అతనికి రెడ్ కార్పెట్, ఎర్రతివాచి వేసి ఆహ్వానించారు. అంటే ఐసీసీ వల్ల క్రిమినల్గా ప్రకటించబడి ఖైదీ వారెంట్ జారీ చేయబడిన పుతిన్కి అక్కడ రెడ్ కార్పెట్ ఇవ్వబడింది. రెండవదిగా 2009-10 మధ్యలో అల్ బషీర్ అని చెప్పబడుతున్న సుదాన్ దేశ అధ్యక్షునికి ఇవ్వబడింది. అక్కడ పశ్చిమ ప్రాంతంలో అతని వల్ల ఏర్పడిన యుద్ధంలో అక్కడ ప్రజలు మరణించడం వల్ల అతనికి అక్కడ ఇవ్వబడింది. ఇతను చూసినట్లయితే 2015లో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడని చెప్తున్నానంటే, అతను అరెస్ట్ చేయలేదని అర్థం. సౌత్ ఆఫ్రికా అంతా ఐసీసీ మెంబర్. సో అలాగెళ్ళినప్పుడు ఇతన్ని అక్కడ అరెస్ట్ చేయలేదు. మూడవదిగా మీరు చూసినట్లయితే గడాఫీ 2011లో ఇవ్వబడింది. తర్వాత రోజుల్లో గడాఫీ విప్లవకారుల వల్ల చంపబడ్డాడు. నాలుగవది విలియం రో, కెన్యా దేశ నాయకుడు, 2011లో ఇతనికి ఇవ్వబడింది. ఆ తర్వాత ఈయన రాజకీయంలో 2014లో గెలిచి అధికారంలోనికి రావడం వల్ల కేసు విత్డ్రా చేయబడింది. అతనికి విడుదల ఇవ్వడం జరిగింది. అటు తర్వాత 2011లో ఐవరీ కోస్ట్ ప్రెసిడెంట్ అయిన లారెంట్ గొబాగోకి 2011లో అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఇదిను 2021లో ఆ అరెస్ట్ వారెంట్ వాపసు తీసుకోవడం జరిగింది. ఇది మనకు తెలిసి మన కాలఘట్టంలో ఎంతో ముఖ్యమైన నాయకులకు ఇది ఇవ్వబడి ఎవరిని అరెస్ట్ చేయలేదు. సరి, నెతన్యాహు దీని మూలంగా వెనక్కి తగ్గాడా అంటే, హిజ్బుల్లా దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అవి ఇంకా ఆగలేదు. ఇరాకుతో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాకులో ఇరాన్ మిలిటెంట్స్ దాడులు చేస్తున్నారు. సో ఈ ఖైదు వారెంట్ అన్నది నెతన్యాహును ఏ విధంగానూ బాధించేదిగా ఉండదు. మిగతా దేశాలు ఇది ఇప్పుడు సీరియస్గా తీసుకున్నా గానీ రానున్న రోజుల్లో ఈ 5 నాయకులకు జరిగిన దాన్ని బట్టి సంభవింపకపోవచ్చు. మనము మరొక కార్యాన్ని చూద్దాం. రెండవది, ఇస్రాయిల్ హమాస్ యుద్ధమన్నది ఈరోజు ఏ స్థాయికి ఆ యుద్ధమన్నది విస్తరించిందో మనం చూస్తున్నాం. ఈ యుద్ధమన్నది ఒక ప్రక్క హిజ్బుల్లాతోనూ, మరోవైపు ఇరాక్ అంటే ఇరాన్ నుండి సహాయం పొందే ఒక ఇరాకీయ అంగం, దీనితో పాటు హౌతీస్ ఒక ప్రక్క, ఈ విధంగా నలువైపుల యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ నేరుగా ఇందులో ఉంది. వీరందరూ కలిసి ఈ యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఒకవైపు రష్యా ఈ యుద్ధములో ఉక్రెయిన్తో ఒక ముఖ్యమైన విషయాన్ని జరిగిస్తూ ఉంది.
ఈ యుద్ధము రష్యా యుక్రెయిన్ యుద్ధము పెద్దదిగా మారింది. రష్యా వారు నిన్నటి వరకు కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం వారు ఐసీబీఎంని తాకారని. ఇప్పుడు రష్యాకి ఎదురుగా అన్ని ఆయుధాలు ఉపయోగించమని ఫ్రాన్స్, జర్మనీ, అన్ని ఐరోపా దేశాలు వారి ఆయుధాలను పంపించారు. ఇది మరొక న్యూక్లియర్ వార్గా మారడానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందనే కాలఘట్టం ఉండింది. మనము 4-5 సంవత్సరాలకు ముందుగా ఈ విషయాన్ని చెప్తూ ఉండాం. అప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అంతా కూడా రాదు అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మన కంటికి ముందుగా అది జరుగుతూ ఉంది. ఇప్పుడు అనేకులు మూడవ ప్రపంచ యుద్ధంలో ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. న్యూక్లియర్ యుద్ధము జరగడానికి అట్ ది లాస్ట్ మినిట్లో మనమున్నాం. ఎప్పుడైనా ఏర్పడచ్చు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్రెంచ్ గాని జర్మనీ నాయకులు గాని ఏమంటున్నారంటే న్యూక్లియర్ వార్కి మేము రెడీగా ఉన్నాం. రష్యా తాకిందంటే మేము వెంటనే దానికి ప్రతిస్పందిస్తామని చెప్తున్నారు. గొప్ప ఆశ్చర్యం ఇంగ్లాండ్. ఎందుకంటే వారే మరొక బోర్డర్లో ఉన్నారు. వారు చెప్తున్నారు మేము ఎదురు చూసినట్టు రష్యా దాడి చేస్తే వెంటనే మా ప్రతి దాడులు కూడా ఉంటాయి. పలు దేశాలు ఫిన్లాండ్, స్వీడన్ వారు ఏం చేశారంటే తమ దేశ ప్రజలకు అనౌన్స్ చేశారు. టీవీలో వచ్చింది. సర్కులర్ కూడా పంపించారు. అదేంటంటే తగినంత ఆహారాన్ని కొనుగోలు చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా యుద్ధము జరుగుతుంది, కొంత కాలఘట్టానికి అవసరమైంది స్టోర్ చేసి పెట్టుకోమని చెప్పి ఉన్నారు. సో యుద్ధపు వార్తలను గూర్చి వినెదరు అనేటువంటి ప్రవచనము ఆ కాలఘట్టంలోనికి మనము వచ్చి ఉన్నాం. అయితే ముగింపు వెంటనే రాదని వాక్యం చెప్తోంది. అదే ముగింపు మత్తయి 24:3లో యుగ సమాప్తిని గురించి అడుగుతున్నారు. ఆ విషయాలు చెప్తూ అంతము వెంటనే రాదని యేసు చెప్తున్నాడు. సో ఇవన్నీ యుగాంతమునకైన ముగింపంటే కాదు, రాకడకైన సూచనలు. మన కంటికి ముందుగా ఇవన్నీ కూడా తుల్యముగా సంభవిస్తూ ఉన్నాయి. మరొక కార్యాన్ని ఈ యుద్ధాన్ని గురించి మనం చూడబోతున్నాం. ఈ రష్యా అన్నది ఇప్పుడు తన యొక్క సైనిక దళములో అందర్నీ చేరుస్తుంది. ఫస్ట్ నార్త్ కొరియా నుండి ఒక గ్రూప్ని వారు చేర్చారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు హౌతీస్ యెమెన్ నుండి ఒక గ్రూప్ను వారు చేర్చారు. ఇప్పుడు రష్యా బయలుదేరి వస్తుంది. యెహెజ్కేలు 38లో నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును అని ఉంటుంది. యెహెజ్కేలు 38లో దేవుడు చెప్తూ 6-7 వాక్యాలలో నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. ఈ వాక్యము పర్టికులర్గా నేరుగా రష్యాను ఉద్దేశించి చెప్పిన మాట. యెహెజ్కేలు 38:2లో రోష్ అనే మాట ఉంటుంది. సో ఇప్పుడు రష్యా తనతో ఉన్నటువంటి కూటము అంటే ఇప్పుడు హౌతీస్ని పిలిచారు, నార్త్ కొరియా వాళ్ళు చేరారు. ఇది చాలదనక చైనా నుండి, నార్త్ కొరియా నుండి వారు వెపన్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రూఫ్గా ఆ రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఛానల్స్లో కనబడుతూ ఉన్నాయి. యుఎస్ కూడా చెప్పి ఉంది రష్యా ఆయుధాలు కొని నిలువ చేస్తుందని చెప్పి. సో ఈ యుద్ధమన్నది ఎంతో ముమ్మరముగా యెహెజ్కేలు 38-39 అధ్యాయాలు చెప్పినట్టుగా ఈ యుద్ధమన్నది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుగా అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధము యొక్క హద్దులు ఎక్కువైపోతూ ఉంది. ఇందులో రష్యాను ఇస్రాయేలు ఒక స్థలంలో మీట్ చేయాలి. అదే ఫైనల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇస్రాయేలుకి అట్లే కొంచెంగా సమస్యలు అధికమవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే యుద్ధం విస్తారము కావడం. ఇదేంటి, దీని గూర్చిన కార్యాలు చివరిగా ఒక వాక్యముతో మనం చూచి ముగించాలనుకుంటున్నా. అదే మనం చూడబోతున్న ఈ కార్యక్రమంలో చివరి పాయింట్. ఇశ్రాయేల్ ఈ యుద్ధములో ఎంతో ముమ్మరంగా వెళుతూ ఉంది. జకర్యా పుస్తకము 12వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. ట్రంప్ వచ్చినప్పుడు యెరూషలేము అనౌన్స్ చేయబడింది రాజధానిగా, అంటే అఫీషియల్గా చెప్పబడింది. ఇంకా అక్కడ ఎటువంటి నిర్వాహక కార్యాలు జరగడం లేదు. రాజనగరమని అనౌన్స్ చేయబడింది. ఇక రాజధాని అది. అయితే పార్ట్గా టెల్ అవీవ్ కూడా ఉంది. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంత అక్కడే ఉంది. ఇప్పుడు ఈ యుద్ధములో టెల్ అవీవ్ ఎంత గొప్ప బాధింపును సంధిస్తుంది. తర్వాత యెరూషలేము అధికారికంగా మారుతుంది. అంటే అఫీషియల్గా మాత్రమే కాదు, అన్ని విధాలుగా యెరూషలేము మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు దానికి ముందు జరగవలసిన వాక్యమే ఇది. ఎందుకంటే ముగిసిన తర్వాత యెరూషలేము తిరిగి తన స్థానమైన యెరూషలేములో స్థిరపడి ఉంటుంది. ఇప్పుడు యూదా యొక్క నాయకుడు ఆ సమయంలో ఆ కాలమున అని ఉంది. ఈ కాలములో యెరూషలేము రాజధానిగా మారినది 2018లో మనందరికీ తెలిసిన ఒక విషయం. 17-18లో ఆ కాలమున యూదా అధికారులు ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహును సూచిస్తుంది. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటిగాను చేతును. వారేం చేస్తారంటే ధైర్యముగా వారు లేచి నలువైపులా దహించుదురు అని ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు అదే చేస్తూ ఉంది.
బెంజమిన్ నెతన్యాహు దేనికి భయపడకుండా ఇది చేస్తూ ఉన్నాడు. దానికి ముందర వాక్యాన్ని చదివి చూడండి. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. బెంజమిన్ నెతన్యాహు యొక్క ఒక్కొక్క స్టేట్మెంట్ చూడండి. బైబిల్ కోడ్తో కూడా తమ దేవుడు ఎలా వారికి సహాయపడుతున్నాడనేది చెప్తూనే ఆయన మాట్లాడుతుంటాడు. I do read the Bible. The Bible says that there is a time for peace and a time for war. God bless Jerusalem, the eternal, undivided capital of Israel. సరిగ్గా 5-6 వాక్యాలు. ఇప్పుడు వీరు కుడి ఎడమల ప్రక్క పెరుగుతున్నారు. ఒక ప్రక్క లెబనాన్ వైపు వెళుతున్నారు, ఒకవైపు ఇస్రాయేల్ ఆ గాజా సైడ్, ఇటు హౌతీస్ ఇటు ప్రక్క, అటువైపు ఇరాక్ వారు దాడులు చేస్తున్నారు. ఇరాన్ వైపు దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ తూర్పులో ఉంది, ఇరాక్ మరి క్రింద ఉంది. ఇటు ప్రక్క ఆ పడమర వైపున వెస్టర్న్ సైడ్, నార్థన్ సైడ్ చూస్తున్నాం. 4 వైపులా వారు వెళుతూ ఉన్నారు. ఈ 5-6 వాక్యాలు 100% నెరవేరుతూ ఉంది. దీని ముగింపు యెరూషలేము రాజధానిగా మారుతుంది. యెరూషలేములో 3వ దేవాలయాన్ని వారు నిర్మిస్తారు. ఈ యుద్ధాన్ని వారు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే, ట్రంప్ వచ్చినట్లయితే ఇది వేరే విధంగా ఉంటుందని చూస్తున్నారు. కానీ అదే సమయంలో జో బైడెన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ట్రంప్ వచ్చి రష్యాతో సుముఖంగా వెళ్ళిపోతాడు, అది యూరప్కి ప్రాబ్లం అవుతుందని. ఈ ట్రంప్ వచ్చినా గాని యుద్ధాన్ని ఆపలేనంత రీతిగా వెళ్లేలోపల ఒక విషయాన్ని చేసి వెళ్లాలని చెప్పి చూడటానికి తేటగా తెలుస్తుంది. ఆయుధాలను ఇవ్వడం, దాడులు చేయించడము, మరి రష్యా కూడా ఇందులో ట్రంప్ వచ్చేంతవరకు ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు. అయితే ఇది అలా జరగడం లేదు. ట్రంప్ వచ్చే లోపలనే ఇది ఒక పెద్ద యుద్ధముగా మారవచ్చు. చూడటానికి అలాగే ఉంది. అయితే ప్రవచనము ప్రకారంగా జకర్యా 12:5-6 మన కంటికి ముందుగా తుల్యముగా జరుగుతూ ఉంది. దేవుని చిత్తమైతే మరొక ఇటువంటి కార్యక్రమములో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.